హలో గైస్, మనకి రేపు నవంబర్ 22 నుంచి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే జరగబోతా ఉంది. మరి ఈ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మనకి రోహిత్ శర్మ లేడు, దాని తర్వాత శుభ్మన్ గిల్ కూడా అందుబాటులో లేడు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్ యొక్క ఆశలు ఎవరి మీద అంటే కేవలం విరాట్ కోహ్లీ మీద మాత్రమే. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఈవెన్ మనకి ఎక్స్ క్రికెటర్స్ అయిన సునీల్ గవాస్కర్, దాంతోపాటు సౌరవ్ గంగూలీ కూడా ఈసారి ఖచ్చితంగా ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మనం విరాట్ కోహ్లీ 2.1 చూడబోతున్నాం అని చెప్పేసి కూడా ఆల్రెడీ వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. అయితే మరి దాని తర్వాత ఈవెన్ ఆస్ట్రేలియన్ ఎక్స్ కెప్టెన్ అయిన రిక్కీ పాంటింగ్ కూడా ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంకి ఒక హెచ్చరిక జారీ చేశాడు. మీరు ఈసారి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి, కానీ విరాట్ కోహ్లీ జోలి మాత్రం మీరు వెళ్ళమాకండ్రా బాబు అని చెప్పేసి కూడా ఆల్రెడీ పోస్ట్ పెట్టేశాడు. మరి ఈవెన్ వాళ్ళకి ఎక్స్ ప్లేయర్ అయిన మిచెల్ జాన్సన్, మీ అందరికీ తెలిసే ఉంటాడు, మిచెల్ జాన్సన్ కూడా మీరు ఎవరినైనా సెలెక్ట్ చేయండి, విరాట్ కోహ్లీ జోలి మాత్రం మీరు వెళ్ళమాకండ్రా బాబు, వెళ్ళారు అంటే మాత్రం మీకు ఈ సిరీస్లో చుక్కలు చూపిస్తాడు, సో తన్ను మాత్రం ఏమనమాకండి అని చెప్పేసి కూడా ఆల్రెడీ మిచెల్ జాన్సన్ కూడా ఒక హెచ్చరిక జారీ చేశాడు. అయితే మరి అసలు మిచెల్ జాన్సన్కి ఏం తెలుసు భయ్య? అసలు మిచెల్ జాన్సన్ ఎందుకు అంటున్నాడు విరాట్ కోహ్లీ గురించి? అసలు విరాట్ కోహ్లీ గురించి మిచెల్ జాన్సన్కి ఏం తెలుసు అంటే, మీ అందరికీ తెలియంది మిచెల్ జాన్సన్కి మాత్రమే తెలిసిన ఒక ఇన్సిడెంట్ ఇక్కడ ఉంది. అది 2014లో ఒక సిరీస్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్లో ఫస్ట్ బాల్ మిచెల్ జాన్సన్ ఒక బౌన్సర్ అయితే విరాట్ కోహ్లీ హెల్మెట్ తగిలింది. దాని తర్వాత ఒక స్ట్రైట్ డ్రైవ్ విరాట్ కోహ్లీ కొడితే దాన్ని పట్టుకొని డైరెక్ట్గా విరాట్ కోహ్లీ లెగ్స్కి కావాలని చెప్పేసి త్రో చేశాడు. దాని తర్వాత మీ అందరికీ తెలుసు విరాట్ కోహ్లీతో ఎంత మంచుకుంటే అంతకి డబల్ మంచుకుంటాడు. అదే ఒక్కసారి కనుక తేడా వచ్చిందంటే దానికి డబల్ లెవెల్లో తిరిగిచ్చేస్తాడు. సో మరి ఆ సిరీస్లో కూడా అదే జరిగింది. సో ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత బాల్ నుంచే విరాట్ కోహ్లీ ఫిక్స్ అయిపోయాడు, వీడికి ఎట్టాగైనా సరే నేను చుక్కలు చూపించాలా, నా బ్యాట్తో నేను చుక్కలు చూపించాలా, లేదు అంటే నేను ఒక క్రికెటర్గా కూడా నేను బనికిరాను అని చెప్పేసి అప్పుడు ఫిక్స్ అయిపోయి అదే మ్యాచ్లో జాన్సన్ నెక్స్ట్ ఓవర్కి బౌలింగ్ వచ్చిన తర్వాత కవర్స్ అని లేదు, లాంగ్ రన్ అని లేదు, లాంగ్ ఆఫ్ అని లేదు, లేదంటే స్ట్రైట్ డ్రైవ్ అని లేదు, పిచ్చ కొట్టుడు కొట్టాడు మిచెల్ జాన్సన్. ఈ కొట్టుడులో మిచెల్ జాన్సన్ ఒక స్టేజ్లో అయితే తన ఎమోషన్స్ను కూడా కంట్రోల్ చేసుకోలేక స్లెడ్జింగ్ చేయడం మొదలుపెట్టాడు విరాట్ కోహ్లీని. సో మరి ఎంత కొట్టినా కూడా నీకు ఇంకా సిగ్గు రాలేదురా అని చెప్పేసి, నువ్వు ఎంత స్లెడ్జ్ చేస్తే అంత పిచ్చి కొట్టుడు కొడతాను నిన్ను అని చెప్పేసి పిచ్చ కొట్టుడు కొట్టాడు ఆ మ్యాచ్లో జాన్సన్ని. సో మరి ఆ సిరీస్ మొత్తంలో చూసుకుంటే 4 సెంచరీలు వేసాడు, అంటే 4 మ్యాచ్ల్లో 4 సెంచరీలు వేసాడు ఆ మ్యాచ్లో, ఆ సిరీస్లో చూసుకుంటే. సో ఇది ఇప్పటికి కూడా మిచెల్ జాన్సన్కి గుర్తున్నట్టుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళకి హెచ్చరిక జారీ చేశాడు, మీరు ఎవరి జోలైనా వెళ్ళండి, విరాట్ కోహ్లీ జోలు మాత్రం వెళ్ళొద్దు, అతన్ని మాత్రం సెలెక్ట్ చేయొద్దు. సో దాంతోపాటు ఇదే విరాట్ కోహ్లీకి ఆస్ట్రేలియాలో చివరి సిరీస్ అవ్వచ్చు. సో దీన్ని కనుక గుర్తు పెట్టుకొని ఆడాడు అంటే మీకు చుక్కలు కనిపిస్తారు అబ్బాయి, ఎట్టి పరిస్థితుల్లో విరాట్ కోహ్లీ జోలి వెళ్ళొద్దు అని చెప్పేసి ఆల్రెడీ ఆస్ట్రేలియన్ క్రికెట్ టీంకి అయితే జాన్సన్ కూడా చూడడం జరిగింది. సో అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి వీళ్ళు ఎందుకు ఇంత భయపడుతున్నారు? అసలు విరాట్ కోహ్లీకి అంత ట్రాక్ రికార్డు ఉందా అంటే మీరందరూ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి విరాట్ కోహ్లీ విషయంలో. విరాట్ కోహ్లీ 2088లో వచ్చేటప్పుడే చెప్పాడు, నాకు ఆస్ట్రేలియా లాంటి టీం అలాగే పాకిస్తాన్ లాంటి టీం మీద ఆడుతూ అంటే నాకు పూనకాలు వచ్చేస్తాయి, వాళ్ళ మీద నేను ఆడేటప్పుడు నేను ఒక ఛాలెంజింగ్గా మ్యాచ్ తీసుకుంటాను అని చెప్పేసి అప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. సో మరి దీంట్లో భాగంగానే మీ అందరికి కూడా ఒక విషయం తెలుసు, విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా చిన్న టీమ్స్ మీద ఆడతాం కంటే పెద్ద టీమ్స్ మీద ఆడేటప్పుడే తనలో 2.1 బయట తీసుకొస్తాడు అని చెప్పేసి. అయితే మీ అందరికీ ఒక డౌట్ రావాలి, లాస్ట్ టైము మరి న్యూజిలాండ్ మీద అంత అగ్రెసివ్గా ఆడలేదు కాబోయా, ఓన్లీ ఒక్క 70 రన్స్ మాత్రమే చేశాడు ఒక ఇన్నింగ్స్లో, దాని తర్వాత మరి కొలాప్స్ అయ్యాడుగా అని మీరు అనుకోవచ్చు. అక్కడ పిచ్చెస్ వేరు, ఇక్కడ పిచ్చెస్ వేరు. ఇక్కడ కొట్టుకున్నోడికి కొట్టుకున్న రన్స్ వస్తాయి, ఇక్కడ ఏంటంటే బౌన్సీ పిచ్లు ఆస్ట్రేలియాలో. సో నువ్వు ఎంత అగ్రెసివ్గా బౌలింగ్ అయితే అంత అగ్రెసివ్గా బ్యాట్స్మెన్ పిచ్చే కొట్టుడు కొడతాడు బౌలర్ని. సో మరి ఇటువైపు స్టార్క్ ఉన్నాడా, హ్యాజల్వుడ్ ఉన్నాడా, ప్యాట్ కమిన్స్ ఉన్నాడా, బోలాండ్ ఉన్నాడా, ఇవన్నీ అనవసరం, అక్కడ ఉంది కేవలం విరాట్ కోహ్లీ మాత్రమే. మరి అయితే అంతకుముందు ప్రీవియస్ స్టాట్స్ ఏమైనా మంచిగా ఉన్నాయా అంటే విరాట్ కోహ్లీకి
మనోడు ఫస్ట్ సిరీస్ ఆస్ట్రేలియాలో ఆడేటప్పుడే మనోడు మొత్తం 4 మ్యాచ్లు ఆడితే 300 రన్స్ కొట్టాడు. అంటే దాదాపు 38-39 యావరేజ్తో కొట్టాడు ఆ మ్యాచ్లో. అంటే మరి అప్పుడే అరంగేట్రం చేస్తున్న బ్యాట్స్మెన్కి ఖచ్చితంగా 38-39 యావరేజ్తో 300 రన్స్ కొడతాం అంటే అది చాలా అంటే చాలా ఎక్కువ అని చెప్పాలి. దాని తర్వాత మళ్ళీ 2014లో వెళ్ళినప్పుడు ఇదే మిచెల్ జాన్సన్ ఇన్సిడెంట్ అప్పుడు కేవలం 4 మ్యాచ్ల్లో 692 రన్స్ చేసి 4 సెంచరీలు చేశాడు. సో దీంట్లో 85-86 సంథింగ్ యావరేజ్తో బ్యాటింగ్ ఆడాడు అప్పుడు. సో మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆస్ట్రేలియా మీద ఎంత విధ్వంసం క్రియేట్ చేస్తాడో విరాట్ కోహ్లీ అనేది. సో మరి దాని తర్వాత చూసుకుంటే 2018లో కూడా ఇదే పెర్త్లో మనకి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. సో మరి ఇదే పెర్త్లో చూసుకుంటే ఒక సెంచరీ కూడా చేశాడు. సో మరి ఆస్ట్రేలియా వెళ్ళి మనం టెస్ట్ సిరీస్ గెలిచిన సందర్భం ఏదన్నా ఉందా అంటే అది కేవలం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో మాత్రమే, అది కూడా అదే 2018లో. మరి అప్పుడు కూడా మనందరం చూసాం మరి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఎంత అగ్రెసివ్గా మన ఇండియన్ క్రికెట్ టీం ఉండేది అని చెప్పేసి. సో అప్పుడే మనందరం కూడా చూడటం జరిగింది. వరల్డ్లోనే టెస్ట్లో మనం నెంబర్ 1గా నిలిచిన సందర్భం ఈవెన్ మనకి ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఉన్నప్పుడు కూడా దాన్ని మనం విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో అయితే మనందరికీ బాగా తెలుసు విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇండియన్ క్రికెట్ టీం 2.0 చూసామంటలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు. మరి ఆ విధంగా ఉండేది విరాట్ కోహ్లీ కెప్టెన్సీ అంటే. సో మరి దాని తర్వాత మరి 2019లో కూడా వెళ్ళాం. సో దాని తర్వాత లాస్ట్ 2 సీజన్స్ నుంచి మనం కనుక చూసుకుంటే ఆస్ట్రేలియాను కూడా బీట్ చేసి సిరీస్లో కూడా వాళ్ళ మీద గెలుస్తూ వస్తున్నాం. మరి అయితే ఈసారి చూసుకుంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంత ఈజీగా అయితే ఉండబోవట్లేదు. ఎందుకంటే మనకి రోహిత్ శర్మ అవైలబుల్గా లేడు, దాని తర్వాత శుభ్మన్ గిల్ కూడా అవైలబుల్గా లేడు. మరి దాని తర్వాత వాళ్ళకల్లే పేసర్లు చూసుకుంటే 4 పేసర్లు కూడా ఎక్స్ట్రాడినరీ పేసర్లో ఉండబోతున్నారు. సో మరి అటువంటి బౌన్సీ పిచ్లను మరి మనం ఎదుర్కొని దాని తర్వాత మనం బౌలింగ్ చూసుకుంటే బుమ్రా తప్ప ఎవరు కూడా నా కళ్ళకైతే కనిపించట్లేదు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకల్లే 3 పేసర్లు ఎక్స్ట్రాడినరీ పేసర్లు ఉన్నారు, మనకల్లే బుమ్రా ఒక్కడే కనిపిస్తున్నాడు నాకైతే. సో మరి ఇవన్నీ ఎదుర్కొని మరి మనం ముందుకు వెళ్తామా అంటే ఇది అంతా మరి బ్యాటింగ్ అయితే కేవలం నాకైతే విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ తప్ప నాకు ఎవరు కూడా కనిపించట్లేదు ఇక్కడ. సో మరి దాంతోపాటు మరి మనం మిడిల్ ఆర్డర్ చూసుకుంటే చాలా అంటే చాలా కొలాప్స్డ్ కనిపిస్తుంది ఈసారి. మరి అంతకుముందు మనకి ఇండియన్ క్రికెట్ టీంలో మిడిల్ ఆర్డర్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సౌరవ్ గంగూలీ, లేదంటే వివిఎస్ లక్ష్మణ్, దాని తర్వాత సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్. వీళ్ళ 4 టాప్ ఆర్డర్ కొలాప్స్ అయినా వీళ్ళు 4 ముందుకు తీసుకెళ్ళేవాళ్ళు. దాని తర్వాత చూసుకుంటే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళింది ఎంఎస్ ధోని మిడిల్ ఆర్డర్లో ఆడాడు. సో కొలాప్స్ అయినా కూడా ఒక్కడే చివరి వరకు తీసుకెళ్ళాడు. దాని తర్వాత చూసుకుంటే ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత రహానే, పుజారా వీళ్ళిద్దరూ కొంచెం వీళ్ళ భుజాల మీద తీసుకునేవాళ్ళు. దాని తర్వాత ఇప్పుడు చూసుకుంటే రిషబ్ పంత్ తప్ప ఎవరో కూడా కనిపించట్లేదు. సో మరి దీని అంతటి కారణం ఏందయ్యా అంటే మనందరం చూస్తూనే వచ్చాం. ఏదైనా కేఎల్ రాహుల్ ఆడతాడా అంటే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్స్ట్రాడినరీ బ్యాట్స్మెన్. కానీ ప్రస్తుతానికి తన మైండ్ సెట్ అంటే సరైన ఫామ్లో అయితే లేడు. సో మరి ఆ ఫామ్ అందుకుంటే మాత్రం మళ్ళీ ఎక్స్ట్రాడినరీగా ఉండిద్ది ఈ సిరీస్ కూడా మనకి. అయితే మరి ఇవన్నీ తట్టుకోవాలంటే మరి సర్ఫరాజ్ ఖాన్ ఏదైనా తీసుకొస్తారంటే సర్ఫరాజ్ ఖాన్ ఆస్ట్రేలియా ఆల్రెడీ న్యూజిలాండ్ సిరీస్లో చూసాం, 150 తప్ప మిగతా మ్యాచ్ అన్నింటిలో కొలాప్స్ అయ్యాడు. మరి అతనికి ఏదైనా ఛాన్స్ ఇస్తారా అంటే నాకు తెలిసి అయితే కొంచెం డౌటే. సో మరి అతని ప్లేస్లో ధ్రువ్ జురెల్ని తీసుకొచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. సో మరి ఇక్కడ మరి కేఎల్ రాహుల్ ఏదన్నా మిడిల్ ఆర్డర్లో ఆడతాడా అంటే ఈవెన్ మనకి సంజయ్ మంజరేకర్ లాంటి వాళ్ళు కూడా చూడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మరి మనకి కేఎల్ రాహుల్ని టాప్ ఆర్డర్లో ఆడొచ్చొద్దు, మిడిల్ ఆర్డర్లోనే ఆడొచ్చండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి మిడిల్ ఆర్డర్లో ఆడితే మరి టాప్ ఆర్డర్లో ఎవరు ఆడతారు? మరి అభిమన్యు ఈశ్వర్ని తీసుకొచ్చి పెడితే మరి అతను ఆస్ట్రేలియా ఏ టీం మీదే సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. మరి ఇక్కడ మరి ఆస్ట్రేలియా మెయిన్ టీం ఇది. సో మరి ఈ టీం మీద మరి అతను సత్తా చాడతాడంటే నాకైతే అంత డౌటే. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఖచ్చితంగా కేఎల్ రాహుల్ అంటే ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయరు ఖచ్చితంగా టాప్ ఆర్డర్లో మరి ఓపెనింగ్ చేయాల్సింది జైస్వాల్తో పాటు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఖచ్చితంగా మరి మన మిడిల్ ఆర్డర్ చూసుకుంటే కొంచెం బలహీనంగానే కనిపిస్తుంది. సో మరి అయితే ఇక్కడ కేవలం మన హోప్స్ ఎవరి మీద అంటే కేవలం విరాట్ కోహ్లీ మీదే. ఎందుకంటే మనకి ఈవెన్ ప్రీవియస్ రికార్డ్స్ చూసుకున్నా లేదంటే అతను ఆడే విధానం ఆస్ట్రేలియా మీద చూస్తే అతను ఆడే విధానం చూసుకుంటే ఖచ్చితంగా మనం విరాట్ కోహ్లీ తప్ప మరి ఏ ప్లేయర్ మీద కూడా మనం హోప్స్ పెట్టుకోలేము. సో మరి అయితే దీని గురించి మరి ఎంత చెప్పుకున్నా తక్కువనే చెప్పుకోవాలా. అయితే మరి ఇక్కడ చూసుకుంటే మరి ఈవెన్ మనకి
ఎక్స్ ఇండియన్ క్రికెటర్స్ కూడా విరాట్ కోహ్లీ మీద అయితే ఈసారి ఖచ్చితంగా ఎక్స్ట్రాడనరీ ఇన్నింగ్స్ ఆడతాడు, ఈసారి మరి మన సిరీస్ కూడా గెలిపిస్తాడు అని చెప్పేసి ఈవెన్ మన ఎక్స్ ఇండియన్ క్రికెటర్స్ కూడా విరాట్ కోహ్లీ మీద అయితే ఆశలు పెట్టుకున్నారు. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? విరాట్ కోహ్లీ ఒక్కడ సరిపోతుందా, లేదు అంటే అసలు మనం ఈ టెస్ట్ సిరీస్లో 4-0తో గెలవాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది, మరి లేదు అంటే మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే మనకి ఏర్పడింది. సో అయితే మరి దీని గురించి మీరేమనుకున్నారు? ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ విజృంభిస్తాడా, లేదు అంటే మళ్ళీ ఈ సిరీస్ కూడా మనం న్యూజిలాండ్ మీద ఎలా అయితే మనకి ఒక ఇన్సిడెంట్ జరిగిందో అదే ఇన్సిడెంట్తో మళ్ళీ మన వాళ్ళు వెనక్కి వచ్చే పరిస్థితి ఏమైనా ఉందా? అసలు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.